నమస్కారం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ పాలనతో రాష్ట్రం దివాలా తీసిందన్న మంత్రి పార్థసారథి. ఆర్థిక స్థితిపై నీతి ఆయోగ్ కామెంట్స్ కు జగన్ తలదించుకోవాలని వ్యాఖ్య. వైసీపీ ప్రభుత్వానిది కక్షపూరిత ధోరణి అన్న ఫైబర్ నెట్ చైర్మన్. చంద్రబాబును కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు చేశారని ఆరోపణ. స్పీకర్ అయ్యన్నపై ఫిర్యాదు చేస్తారన్న పాడేరు ఎమ్మెల్యే. టూరిజం సదస్సులో గిరిజన చట్టాలను అవహేళన చేశారని ఆగ్రహం. విశాఖ ఎయిర్పోర్టులో ఎన్డీఆర్ఎఫ్ మాక్ ఎక్సర్సైజ్. విపత్తుల సమయంలో తీసుకునే చర్యలపై ప్రత్యక్ష ప్రదర్శన. నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితికి మాజీ సీఎం జగన్ తలదించుకోవాల్సి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ మూర్ఖత్వం, దోపిడీ మూలంగా రాష్ట్రం నష్టపోయిందని, సంపద సృష్టించకుండా రాష్ట్రాన్ని నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. 1,40,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని వడ్డీతో సహా రాష్ట్రం మీద వేసిపోయారన్నారు. ప్రభుత్వ పథకాలు అన్ని బకాయిలు పెట్టారని, 230 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టారని చెప్పారు. అగాధంలో నెట్టివేయబడ్డ ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 6.33 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను పలు సంస్థలతో పెట్టించేందుకు చంద్రబాబు ఒప్పించారన్నారు. ఒక రాష్ట్రం కానీ దేశం కానీ నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అగాధంలోకి నెట్టవేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి, తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టెరాసాఫ్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చారన్న అభియోగాలపై ఆయనపై గత ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టిందని, అలాగే టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ పై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. కులాల ప్రాతిపదికన చంద్రబాబును ఇరికించే ఉద్దేశంతోనే జగన్ అక్రమ కేసు పెట్టించారని ఆరోపించారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఎలాగైనా చంద్రబాబును జైల్లో పెట్టించే విధంగా అనేక దుశ్చర్యలకు పాల్పడిందని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేశారని, కానీ ఎండీ ఫిర్యాదు ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్లో రాశారని చెప్పారు. ఫిర్యాదులో ఎక్కడా చంద్రబాబు పేరు లేకపోయినప్పటికీ కక్ష తీర్చుకునే ధోరణితో వ్యవహరించారని అన్నారు. ఫైబర్ నెట్ కు సంబంధించి చంద్రబాబుపై పెట్టిన కేసులో విచారణ అధికారులు వేసిన ఛార్జిషీటును కోర్టు తిరస్కరించినా జగన్ సొంత పత్రికలో తప్పుడు వార్తలు రాశారని జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్కు సంబంధించి మీ అందరికీ తెలిసింది ఒక కేసు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక టెరాసాఫ్ట్ అనే ఒక కంపెనీని ఉద్దేశించి ఆ రోజు ఫైబర్ నెట్ మీద ఒక కేసు పెట్టడం జరిగింది. దాంట్లో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు A1గా పెట్టడం జరిగింది. ఏంటంటే ఆ కేసు ఆ రోజు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, టెరాసాఫ్ట్ అనే సంస్థ కొంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావచ్చు, కొన్ని టెక్నికల్ సర్వీసెస్ ఫైబర్ నెట్ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ సంస్థ కంట ఆ రోజు అంటే 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ కంపెనీ మీద ఒత్తిడి పెట్టించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించాడనేది ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం. సో ఎక్కడ కూడా ఆయన అంటే వాళ్ళు రాసిందే, నిన్న సాక్షి పేపర్లో రాసింది కావచ్చు, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు కావచ్చు, వాళ్ళు చేసిన ఛార్జ్షీట్ కావచ్చు, ఆ ఛార్జ్షీట్ను కూడా రిజెక్ట్ చేశారు. చెప్తాను ఏంటి. ఆ రోజు 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆయన కాంట్రాక్ట్ ఇప్పించారంట. అందుకు కేసు అంట.
ఒత్తిడి ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎవరి మీద చేశాడంటే ఏమీ ఆధారం లేవు, కేవలం ఒత్తిడి చేశారంట. ఎంత పనికి మాలిన పనులు అంటే లాస్ట్ టైం వాళ్ళకి అధికారం ఇస్తే ఎప్పుడో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద సాక్షి పేపర్లు రాసింది అది వాళ్ళ ఇద్దరు గొడవ. ఆయన ఏదో ఈవీఎం మిషన్స్ ఏదో చెప్పినాడని చెప్పి ఏదో ఛానల్లో చెప్పినాడని చెప్పి ఏదో తీసుకొని అడ్డగోలుగా మీరు రాశారు, అది మీరిద్దరు తెలుసుకోవాలి. అదే ఒక పనికిమాలిన చర్య అయితే ఏది ఆయన మీద కేసు పెట్టడం, మళ్ళీ మా సార్ని దీన్ని తీసుకురావడం, ఏది కుల ప్రాతిపదికన. ఏమైనా కామన్ సెన్స్ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాల ప్రాతిపదికన సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి ఇరికిచ్చేసి చేద్దామన్న ఉద్దేశంతో పెట్టిన కేసు అది పక్కా ఫేక్ కేసు. ఎందుకు పక్కా ఫేక్ కేసు అంటే వస్తాను ఈ సాక్షి కథనానికి ఇంట్లోకి. ఇది వాళ్ళు ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ 9/9/2021. అసలు ఈ ఎఫ్ఐఆర్లోనే ఒక దారుణం ఏంటంటే ఎఫ్ఐఆర్ని ఎప్పుడు ఎలా ఫైల్ చేస్తారు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కడతారు పోలీస్ స్టేషన్లో. ఆ రోజు ఫైబర్ నెట్ చైర్మన్ గారు, అంటే ఆ రోజు ఉన్నటువంటి ఫైబర్ నెట్ చైర్మన్ ఎవరు, గౌతమ్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చాడంట. ఏది టెరాసాఫ్ట్లో ఇది ఫైబర్ నెట్లో టెరాసాఫ్ట్ని తీసుకొచ్చేసి 2014-19 మధ్యలో ఏదేదో అన్యాయాలు జరిగిపోయాయని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇస్తే గౌతమ్ రెడ్డి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఎవరు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారో కనీసం వాళ్ళ పేరు కూడా రాయలేకపోయారు సరిగా. అంటే అర్థం చేసుకోండి, ఆ ఫేక్ కేసా జెన్యున్ కేసు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఛార్జ్షీట్ని ఫైల్ చేస్తే ఆనరబుల్ కోర్ట్స్ ఆ రోజు సరిగా చేయలేదని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు మేమేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీ గవర్నమెంటే కదా ఆ రోజు ఉన్నది, మీ సిఐడి వాళ్ళే కదా ఫైల్ చేసిన ఛార్జ్షీట్ను, పీపీలు అందరూ మీ వాళ్ళే కదా ఉన్నది ఆ రోజు. మరి ఎందుకు రిజెక్ట్ అయింది? ఈరోజు మేము తొక్కిపట్టామని రాస్తున్నారు. సో తొక్కిపడడం ఏంది, ఈ రోజున్న ఐఏఎస్లో ఐపీఎస్లోకి 2019-24 మధ్యలో చేసిన వాళ్ళు కదా వీళ్ళందరూ. ఒకళ్ళిద్దరు దీంట్లో సాక్ష్యాలు చెప్పిన వాళ్ళైనా ఆ రోజున ఆఫీసర్స్ మొత్తానికి పోస్టింగ్లు ఇచ్చాం కదా ఈరోజు మేము. ఎవరికి ఇవ్వలేదు చెప్పండి పోస్టింగ్స్? మీడియా వాళ్ళు కూడా రాయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం చేసిన ఆఫీసర్స్ కూడా పోస్టింగ్లు ఇవ్వడం జరిగిందని. గవర్నమెంట్ మారితే మేము మారుతాం కానీ ఆఫీసర్స్ మారరు కదా, వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తాను నేనేమంటే నేనేం వాళ్ళని బ్లేమ్ చేసే ఉద్దేశం కాదు నాది. ఆ రోజు ప్రజలు పెట్టారు, వాళ్ళు ప్రజలు పెడితే చేశారు, మేము ప్రజలు పెట్టలేదు. ఇప్పుడు మేము ప్రజలు పెట్టామని రాస్తున్నారు కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నానంటే సిఐడి వాళ్ళని, వాళ్ళు ప్రజలు పెట్టినప్పుడు చేసినప్పుడు మీరు బయటికి కూడా రాలేదు, చేశారు. ఈరోజు మేము ప్రజలు పెట్టకపోయినా కూడా మీ మీద రాస్తుంటే మీరు వచ్చి సమాధానం చెప్పమంటున్నాను నేను అనేది. అంతే తప్పితే మేమేం వేరే కదా అడగట్లేదు వాళ్ళని. ఇది తప్పు, సాక్షిలో వచ్చిన కథనం తప్పు, లేకపోతే సిఐడి ఆఫీస్ నుంచి మీరు ఏదైనా డిఫర్మేషన్ సాక్షి మీద వేసేటట్టు దాన్ని కూడా పరిశీలించండి అంటున్నాను. నిన్న మంత్రి గారు వచ్చేసి దాదాపు 2 గంటల పాటు రివ్యూ చేయడం జరిగింది మొత్తము. సో మోటివ్ అదే కదా, ఇంతకుముందు నేను కూడా చెప్పాను. నిన్న మంత్రి గారు వచ్చేసి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన కనెక్షన్స్ కావచ్చు, రాష్ట్రం మొత్తం ఇంటర్నెట్ కావచ్చు క్వాలిటీగా ఇవ్వాలనేది పెట్టుకున్నాం. దాని మీద వర్క్ స్టార్ట్ చేసాం, చేస్తున్నాం. రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై గవర్నర్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. విశాఖలో జరిగిన టూరిజం అభివృద్ధి కార్యక్రమంలో స్పీకర్ 1/70 చట్టం సవరణ కోసం మాట్లాడడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న బినామీలతో అక్రమ కట్టడాల కోసం కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని, అవసరమైతే పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి దిగుతానంటూ హెచ్చరించారు. ఏజెన్సీలో ఉన్న మైన్స్ ను దోచుకోవడానికి స్పీకర్ గిరిజన చట్టాలను స్పీకర్ తన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో గిరిజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు మీరు ఒకటే అడుగుతున్నాను, మీరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 యాక్ట్ గురించి మీరు మాట్లాడారు. అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి బినామీలతో మీరు ఇల్లులు కట్టించడానికి కానీ లేదా వాళ్ళకి బినామీలుగా మీరు మారడానికి ఎప్పుడు వెనకాడు. ప్రతి ఒక్క గిరిజన బిడ్డకి తెలుసు ఈ కూటమి నాయకుల పరిస్థితి. ఈరోజు అదే 1/70 యాక్ట్ ఇక్కడ బినామీ పేర్లతో అక్రమ కట్టడాలు, బినామీ వ్యక్తులని వెంట పెట్టుకొని తిరుగుతున్న మీరు ఈరోజు కేవలం మీరు అయ్యన్న పాత్రుడు గారిని రెచ్చగొట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సంపదని దోచుకోవడానికి ఈ కూటమి నాయకులు అయ్యన్న పాత్రుడు గారు కుమ్మక్కి అయిపోయి ఈరోజు ఈ తూట్లు పొడవడానికి మీరు చూస్తున్నారా అని ఈరోజు అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా మీరు అదే చేస్తున్నారు. మీకు ఆదివాసీ సమాజం పట్ల కానీ, ఆదివాసుల మీద కానీ, ఆదివాసుల చట్టాలు హక్కుల మీద కానీ మీకు ఎటువంటి నమ్మకం కానీ, ప్రేమ కానీ లేదా అమలు చేయాలనే బాధ్యత కూడా మీ మీద లేదు, మీకు లేదు. మీరు ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు గారు మీరు ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ని దోచుకొని వాటాలు వేసుకోవడానికే మీరు ఆయనకి రెచ్చగొట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయించారని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను.
తుఫానులు సంభవించినప్పుడు ప్రాణ నష్టాన్ని నివారించేందుకు విమానాశ్రయాల్లో అనుసరించాల్సిన అత్యవసర సహాయక చర్యలపై విశాఖ విమానాశ్రయంలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ కింద ఎన్డీఆర్ఎఫ్, ఏపీ ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ పోలీస్, ఫైర్ సర్వీస్ బృందాలతో సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో ఉమ్మడి కార్యాచరణ విధానాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. విపత్తులు సంభవించిన సందర్భంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం మొదలుకొని క్షతగాత్రులను సురక్షితంగా తరలించేందుకు పాటించాల్సిన విధానాలను సహాయక సిబ్బంది తమ సంసిద్ధతను ప్రదర్శించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కోర్మానాథ్ పర్యవేక్షణలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమన్వయంతో పనిచేసే సుశిక్షితులైన రెస్క్యూ సిబ్బందికి కొదవలేదని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పురుషోత్తం, లెఫ్టినెంట్ కమాండర్ సర్జన్ బల్లాహరిని తెలిపారు. మేజర్ డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్, సైక్లోన్స్ కావచ్చు, లేకుంటే మేజర్ ఫైర్ ఇన్సిడెంట్ కావచ్చు, ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఫ్లడ్స్, అట్లాంటి సిచ్యువేషన్లో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పాసెంజర్స్, అక్కడ స్ట్రాండెడ్ పాసెంజర్స్ కావచ్చు, లేదంటే ఇంజ్యూర్డ్ పాసెంజర్స్ కావచ్చు, వాళ్ళని ఏ విధంగా సేఫ్ ప్లేసెస్కి ఏ విధంగా ఎవాక్యుయేట్ చేయాలి. ఇంజ్యూర్డ్ పాసెంజర్స్ అయితే వాళ్ళకి టైమ్లీ మెడికల్ హెల్ప్ ఏ విధంగా మనం ప్రొవైడ్ చేయాలి అనే దాన్ని ఒక ఎన్డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళ యొక్క సహకారంతో ఒక మాక్ ఎక్సర్సైజ్ అనేది మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క మాక్ ఎక్సర్సైజ్లో ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, ఆపత్ మిత్ర టీమ్స్, లోకల్ మెడికల్ టీమ్స్, సమ్ వాలంటీర్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్, వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో ఇక్కడ మేము తీసుకున్నది ఏమంటే ఒక సినారియోని మేము తీసుకున్నాము. లైక్ మనం చూసాము 2014లో హుద్హుద్ యొక్క మనము డివాస్టేషన్ మనం చూసాం. ఏ విధంగా హుద్హుద్ టైంలో విశాఖపట్నం ఏ విధంగా డిస్ట్రక్షన్ మనం చూసాము. తర్వాత అట్ ద సేమ్ టైం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడాను ఏ విధమైనటువంటి డివాస్టేషన్ జరిగింది మనం చూసాం. ఆ సినారియోని తీసుకుని ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో ఎయిర్పోర్ట్లో ఇరుక్కున్నటువంటి ప్యాసింజర్స్ కావచ్చు, లేదా ఇంజ్యూర్డ్ ప్యాసింజర్స్ కావచ్చు, వాళ్ళని టైమ్లీ ఏ విధంగా మనం ఎవాక్యుయేట్ చేయాలి, దీనికి ఎవరెవరు హెల్ప్ తీసుకోవాలి, ఏ ఏజెన్సీస్తో కోఆర్డినేట్ చేయాలి అనే దాన్ని చూపించడం కోసం అని చెప్పేసి ఏ యొక్క ఏజెన్సీ యొక్క రోల్ ఏంటి, ఏ ఏజెన్సీలు దేనికోసం వాళ్ళు యూజ్ అవుతారనేది అవన్నీ కూడాను ఇక్కడ మనము డెమో కింద చూపించడానికి, పబ్లిక్ చూపించడానికి మేము ఇక మాక్ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది. ఆల్ ఏజెన్సీస్ నుంచి నియర్ అబౌట్ 200+ పార్టిసిపేట్ చేశారు. 200+. సార్ ఇది కేవలం తుఫానులకు సంబంధించిన, లేదంటే అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగిన ముప్పు వచ్చిన ఒక తుఫాన్లే కాదు, అంటే తుఫాన్లే కాదు, ఎనీ న్యాచురల్ డిజాస్టర్స్, అంటే మీకు ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఫ్లాష్ ఫ్లడ్స్ కావచ్చు, లేదంటే పెద్ద మేజర్ ఇండస్ట్రీస్లో సమ్ మేజర్ ఫైర్స్ కావచ్చు, ఎనీ డిజాస్టర్, అంటే మోరార్లెస్ ఇట్లాంటి మనకి ప్రొసీజరే ఉంటుంది ఎవాక్యుయేషన్కి. సో కాబట్టి దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి ఎవాక్యుయేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి ఇక్కడ మెయిన్లీ దిస్ ఎక్సర్సైజ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ యొక్క లైఫ్ని సేవ్ చేయడం, పబ్లిక్ లైఫ్ సేవ్ చేయడం. తర్వాత వాళ్ళ యొక్క ఒకవేళ మేజర్లీ ఇంజ్యూర్డ్ అయితే వాళ్ళకి టైమ్లీ మనం మెడికల్ హెల్ప్ ఏ విధంగా అందించాలి, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఆర్గనైజ్ చేయాలి. అదేనండి, బేసికల్గా దీని యొక్క ఎన్డీఎంఏ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇది న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఎస్డిఎంఏ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిడిఎంఏ, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత ఆపద మిత్ర, అలాగే లోకల్ వాలంటీర్స్, సివిల్ వాలంటీర్స్, వీళ్ళంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. I am representing the Indian Navy. I am a medical officer from the Indian Navy. ఈ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు జరుగుతున్న ఎక్సర్సైజ్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ డిజాస్టర్, లార్జర్ డిజాస్టర్స్, సివిలియన్ మేనేజ్మెంట్, డిఫెన్స్ మేనేజ్మెంట్, ఇంకా ఎయిర్పోర్ట్ అథారిటీ ముగ్గురు కలిసి యునానిమస్లీ ఎలా వర్క్ చేస్తారు అనేది వీఆర్ డూయింగ్ దిస్ ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ కాల్డ్ మాక్ ఎక్సర్సైజ్. అండ్ నిన్నటి నుంచి వీఆర్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అండ్ టుడే ఇస్ ద మాక్ ఎక్సర్సైజ్. ఇది వీ కుడ్ హ్యావ్ సీన్ యూ వుడ్ హ్యావ్ విట్నెస్డ్ పేషెంట్ని ఎలా రిసీవ్ చేసుకున్నాం, క్రాష్ టీమ్, ఫైర్ రెస్క్యూ టీమ్ ఎలా రిసీవ్ చేసుకున్నాం. మేము అసెస్ చేస్తామన్నమాట వాట్ కేటగిరీ ఈస్ ద పేషెంట్ బిలాంగింగ్ టు, వెదర్ హీ హ్యాస్ టు బీ షిఫ్టెడ్ టు ఐసీయూ ఆర్ నార్మల్ హాస్పిటల్ ఆర్ క్యాన్ బీ ట్రీటెడ్ హియర్. ఈ 3 ఫేసెస్లో మేము డివైడ్ చేసి మనుషుల్ని అలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. హియర్ ఇస్ ద మెడికల్ టీమ్. ఐ కెన్ ఇంట్రడ్యూస్ యూ, ఫైర్ ఫైటింగ్ టీమ్ అండ్ రెస్క్యూ టీమ్ లాగా. హీస్ ఆ మెడికల్ అసిస్టెంట్ అండ్ ఈ టీమ్ అంతా సపోర్టింగ్ టీమ్ అనమాట టు హెల్ప్ ఇన్ షిఫ్టింగ్ ద పేషెంట్. స్ట్రెచర్ పార్టీ అంటాము మా లాంగ్వేజ్లో. సో దిస్ ఇస్ ఐ థింక్. ఇంకా మాది ఏంటంటే వీఆర్ సపోర్టింగ్ ద
ఎయిర్పోర్ట్ అథారిటీ అండ్ ఆల్సో ద సివిల్ డిఫెన్స్ హాస్పిటల్. ఇక్కడ మెయిన్గా వాళ్ళే చేస్తున్నారు. వీఆర్ ద సపోర్టింగ్ అథారిటీ వే వీ కెన్ సప్లై ప్రొవైడ్ విత్ అన్ అంబులెన్స్ అండ్ ఫైర్ ఫైటింగ్ టీమ్. ఇది అండి మా మెయిన్ వర్క్. ఎక్కువ శాతం పానిక్ అవుతూ ఉంటారు కదా, ఆ టైంలో Yes, sir. ఎలాంటి మీరు మోటివేషన్ కానీ ఎలా ఉంటుంది? ఎస్, పానిక్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ వెరీ నార్మల్ రెస్పాన్స్. అందరూ పానిక్కే అవుతారు. సో వీ విల్ ట్రై అండ్ అష్యూర్ దెమ్ నాట్ టు get panicked. See, we are here for you. This is what our Navy is doing this since generations and since Navy is there. We assure you that things will be safe in our hands. మా తరపు నుంచి మేము ఎంత కుదిరితే అంత మేము చేసి పెడతామండి. So I assure you and entire the team, whoever is here, we will take care of it. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడం మండలం పాలెం గ్రామంలో ఏనుగులు హల్చల్ చేశాయి. 7 ఏనుగులతో కూడిన గుంపు గ్రామం సమీపంలో ఉన్న తోటలోకి ప్రవేశించి పంట పొలాలను నాశనం చేశాయి. చెదలవాడ సత్యనారాయణ అనే రైతుకు చెందిన 10 ఎకరాల పామాయిల్ తోటలో సుమారుగా 70కి పైగా మొక్కలను ధ్వంసం చేశాయి. అరటి తోటలను, బొప్పాయి, ఇతర పండ్ల తోటలు, కూరగాయల తోటలను ఏనుగులు ధ్వంసం చేశాయని స్థానిక రైతులు వాపోతున్నారు. నా పేరు సహీద్ సత్యనారాయణ సార్. కొమరాడు మండలం పాలెం గ్రామం. 10 ఎకరాల పామాయిలు, అందులో కర్బూజ వేసాం సార్. నానా కష్టపడి మా శ్రమ అంతా దాంట్లో పోసి చంటి పిల్లలు పెంచినట్టు పామాయిలు పెంచాం. రాత్రి ఏనుగులు సుమారు 7 ఏనుగులు సార్ ప్రవేశించి మా కళ్ళెదుటే మేము చూస్తుండగా, నిశ్చేష్టులు అవి చూస్తుండగా ఏం చేయలేము. ఆ ఏనుగుల్ని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేది సార్. మొత్తం 10 ఎకరాలు నాశనం చేసి అందులో ఉన్న కర్బూజ కూడా నాశనం చేసేది సార్. ఇది ఎప్పుడు నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఏనుగులు బెడద ఈ ప్రాంతం రైతులకి కొమరాడ పార్వతీపురం రూరల్లోకి ఈ బెడద ఉంది. వీటికి అప్పుడు విజయరామరాజు గారి నుంచి, పాముల పుష్ప శ్రీవాణి గారి ఎమ్మెల్యే గారి నుంచి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కాడి నుంచి వీటికి శాశ్వత పరిష్కారం కనుక్కోలేకపోతున్నారు. రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. మేము సంటి పిల్లలు పోషించినట్టు పోషించామండి. సంటి పిల్లలు పోషించినట్టు ఈ పామాయిల్ని పోషిస్తే శుభ్రంగా ఏది మొక్కలు సిగుళ్ళు లాగేసి సర్వనాశనం నాశనం చేసేసారు. చాలా బాధగా ఉంది. ఈ నెల 30 నుండి ఫిబ్రవరి 2 వరకు విశాఖ VMRDA చిల్డ్రన్ ఎరీనాలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆర్థోపెడిక్ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు KGH సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు. ఎక్సలెన్స్ అక్రాస్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అనే నినాదంతో వర్క్షాప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. KGHలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకాడమిక్ లెర్నింగ్ కాన్ఫరెన్స్లో 1000 మంది వైద్యులు పాల్గొంటున్నట్లు తెలిపారు. 1వ తేదీన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు డాక్టర్ శివానంద్ తెలియజేశారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ లాగా మనం మునుపెన్నడూ జరగని విధంగా ఈసారి ఇక్కడ మనం ఆర్థోపెడిక్ సర్జన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వసాప్ స్టేట్ కాన్ఫరెన్స్ మన దగ్గర వుడా చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్లో 31, 1, 2 తేదీల్లో చేయబోతున్నాం. దీనికి ముందు 30వ తారీఖున ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్. ఇంతకుముందు ఎప్పుడు ఏ కాన్ఫరెన్స్లోనూ ఇది జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా స్టేట్ కాన్ఫరెన్స్లో మనం కెడావరిక్ వర్క్షాప్ చేస్తున్నాం. పెల్వి ఎస్టాబ్లర్ సర్జరీ మీద కెడావరిక్ వర్క్షాప్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లోను ఎనాటమీ డిపార్ట్మెంట్లో మనం చేయడం అనేది జరుగుతుంది. ఇటువంటివి ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్లు మనం ఒక 5 కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఇది పెల్వి ఎస్టాబ్లర్ కెడావరిక్ వర్క్షాప్తో మొదలవుతుంది. ఈ కాన్ఫరెన్స్ మనకి 1000 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ వచ్చి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడు మన కాన్ఫరెన్స్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం 500 నుంచి 600 మంది వచ్చేవారు. బట్ దిస్ టైమ్ వీఆర్ గెటింగ్ హయ్యెస్ట్ నంబర్, ఇట్ ఈస్ 1000 ఆర్థోపెడిక్ సర్జన్స్ వచ్చి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. దీనికి ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అండ్ నేషనల్ ఫ్యాకల్టీ కూడా దీనికి అకాడమిక్ ఈవెంట్ అద్భుతంగా జరగాలి అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఫ్యాకల్టీ, మన లోకల్ పీపుల్ కూడా చాలామంది మంచి ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కాన్ఫరెన్స్ జరిపించడానికి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు యాజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్స్. ఈ కాన్ఫరెన్స్కి ముఖ్య అతిథిగా మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు 1వ తారీఖున మనకు వస్తున్నారు. మన ఇనాగరల్ ఫంక్షన్ జరిపించడం కోసం శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు దీనికి
ఆయన ఒబ్లైజ్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎంటైర్ నార్త్ ఆంధ్ర ఆర్థోపెడిక్ టీమ్ అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఇట్ ఈస్ ఎ జాయింట్ వెంచర్. ఇది కాన్ఫరెన్స్ జరిపించడం అనేది. ఈ కార్యక్రమానికి మన విశాఖపట్నం ఆర్థోపెడిక్ సర్జన్, మన స్టేట్కి ఏకైక ఆర్థోపెడిక్ సర్జన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ ఎస్వి ఆదినారాయణరావు గారిని ఈ వేదిక మీద మేము ఘనంగా సత్కరించుకోవాలని ఈ నార్త్ ఆంధ్ర ఆర్థోపెడిక్ అసోసియేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ కలిసి వారిని సత్కరించుకోవడం అనేది జరుగుతుంది. ఇది సత్కరించుకునే కార్యక్రమంలోనే ఒక అత్యున్నత పురస్కారమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు శ్రీ అంబేద్కర్ గారికి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అంబేద్కర్ గారికి ఇవ్వాలని మొత్తం నార్త్ ఆంధ్ర ఆర్థోపెడిక్ సర్జన్ సొసైటీ డిసైడ్ చేసింది. జగ్గంపేట సర్కిల్ పరిధిలోని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు సహాయం చేయగల ఏ సమస్యలు ఉన్నా తప్పక సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 3 మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, చోరీ తదితర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వెంటనే తనకు కాల్ చేయాలన్నారు. 24 గంటలు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే 3 మండలాల పోలీస్ స్టేషన్ల ఫోన్ నెంబర్లను వెల్లడించారు. జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండల ప్రజలకు మీ జగ్గంపేట సిఐ వైఆర్కే నమస్కారం అండి. మీకు నిరంతర పోలీస్ సేవల కోసం సంప్రదించవలసిన నెంబరు 9440796529, 9440796529. మరో నెంబరు 9948614999. 24/7 మీకు ఏదైనా సరే పోలీస్ సేవలు అవసరమైనప్పుడు వెంటనే తెలియజేయండి. అలాగే మీ జగ్గంపేట ఎస్ఐ గారి నెంబరు 9440796569. గండేపల్లి ఎస్ఐ గారి నెంబరు 9440904841. కిర్లంపూడి ఎస్ఐ గారి నెంబరు 9440904834. మీరు నా నెంబరు ఒకవేళ మర్చిపోయినా ప్రతి హై స్కూల్ దగ్గర, హాస్టల్స్ దగ్గర, పంచాయతీ ఆఫీస్ దగ్గర కూడా వేయటం జరిగింది. మీకు ఏ విధమైన పోలీస్ సహకారం కావలసిన వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. కాకినాడ జిల్లా ఉప్పలంక మొండి వద్ద చొల్లంగి అమావాస్య జాతర వైభవంగా జరుగుతుంది. వేల సంఖ్యలో భక్తులు సంగమేశ్వర స్వామి దర్శనం కోసం బారులు తీరారు. దేవాదాయ శాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్, హెల్త్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల ఆధ్వర్యంలో లాండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు అక్కడి కార్యక్రమాలను, భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేసి పంపుతున్నారు. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు పైగాను, ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారు అని నిర్వాహకులు అంచనా వేశారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మల్లాడి కార్తిక్ నాయక్ మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేవస్థానంలో ఈ ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మల్లాడి కార్తిక్ నాయక్, ఎంఎస్ఎన్ చార్టీస్ చైర్మన్. ప్రతి సంవత్సరం లాగే ఈ చొల్లంగ అమావాస్య ఈ రోజు జరుపుకుంటున్నాం. రాత్రి నుంచే కంటిన్యూస్గా వస్తున్నారు. 2 o'clock నుంచి కూడా వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఎప్పుడు లేనట్టు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేశాం. విశాఖ వ్యాలీ స్కూల్ విద్యార్థులు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ప్రాంత సందర్శన పట్ల విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రదేశాన్ని ఎన్నడూ చూడలేదని, అరుదైన ప్రకృతి అందాలలో ఇది ఒకటని చెప్పారు. కాగా ఈ ప్రాంతం కబ్జాకు గురవుతుండడం పట్ల విద్యార్థులు, పలువురు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. దీని వలన పర్యాటక ప్రాంతం పాడవుతుందని వారు ఆవేదన చెందారు. సంబంధిత అధికారులు ఈ స్థలం కబ్జాకు గురికాకుండా నివారించాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే ఇక్కడి ప్రకృతి సౌందర్యం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. So we're from Vishaka Valley School and I'm from class 70. Thanks for my school for bringing us to such a location which is really wonderful, which we can find new and interesting things. And I don't think this is a tourist place, but every place has its own charm.
And this place we can find red soil, which is really important on earth. And this is something which formed due to our nature, and this is a place where we should conserve, and it should be for our future generations, which is really important. A place having its own charm is really important, and red sand is useful for many things if we see in our daily life. And I've heard that 450 acres of this land was consumed by real estate business, and other 450 acres of land is consumed from the state government. And if I'm a student and if I get the authorities, I'll try to consume this place and conserve this place. Thank you, everyone. My name is Rishit Verma, and I'm here I'm studying 6th class. So when I came here, I saw the red sand dunes. So when I saw this, half of the red sand dunes became very flat. So my opinion is this is one of the nature's most geological site. So my opinion is to do not make the geological site like this. నా పేరు నూతన కుమారి. నేను విశాఖ వ్యాలీ స్కూల్లో సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మొట్టమొదట మా స్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి ఈశ్వరి ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇలాంటి అవకాశాన్ని కలిగజేశారు. జనరల్గా క్లాస్ రూమ్లో మేము చెప్పేదానికన్నా ఇలా బయటకు వచ్చి ఇలాంటి ప్రదేశాలు చూపించడం వల్ల మా పిల్లలకి చాలా నాలెడ్జ్ వస్తుంది. ఈ ప్లేస్ చాలా అరుదైన ప్లేసు. చాలా సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఒక 20,000 years బ్యాక్ ఇది ఫామ్ అయింది. ప్రస్తుతం ఈ ప్రదేశం చాలా ప్రమాదంలో ఉంది. చాలా ప్లేస్ ఆక్యుపై చేయబడింది. సో ఇప్పుడు మేము చూపిస్తున్న ప్రదేశము నెక్స్ట్ కూడా ఆఫ్టర్ 10 years కూడా మేము మా స్కూల్ పిల్లలను తీసుకొచ్చి ఇలా చూపించాలని కోరుకుంటున్నాము. దానికి గవర్నమెంటు మేము పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలి. అంటే హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయిందండి. లైక్ అర్బనైజేషన్ వల్ల రియల్ ఎస్టేట్ టూరిస్ట్ కూడా వచ్చి చాలా మటుకు స్పాయిల్ చేస్తున్నారు. మన హ్యూమన్ నీడ్స్ వల్ల చాలా మటుకు పాడైంది. ఇది చాలా అరుదైంది. యాక్చువల్లీ మన ప్రపంచంలోనే ఆల్మోస్ట్ ఒక 3-4 ఉన్నాయి. ఒకటి సౌత్ ఆఫ్రికాలో, ఒకటి తమిళనాడులో, ఒకటి మన విశాఖపట్నంలో ఉంది. ఇలాంటి అరుదైన ప్రదేశాన్ని మనం భద్రపరచుకోవాలి మన ఫ్యూచర్ జనరేషన్స్ గురించి కూడా. అలాగని మన అవసరాల గురించి దీన్ని పాడు చేయకూడదు. నర్సీపట్నం మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం రసాభాసగా సాగింది. టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య గొడవ జరగడంతో సమావేశంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. వైసీపీ పాలనలో పనులు జరిగాయని ఆ పార్టీ వారు అనడంతో కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గతంలో ఏమీ జరగలేదని టీడీపీ జనసేన నేతలు అన్నారు. ఒక దశలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో వాగ్వాదం చెలరేగి గందరగోళం ఏర్పడింది. ఈ సమావేశంలో టీడీపీ జనసేన వైసీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. రోడ్ లేదండి. 4,20,00,000 పెట్టినప్పుడు 10 లక్షలు 5 లక్షలు కట్టడానికి కనీసం మనసులా బోర్డుకి ఎస్టీ గ్రాంట్లు ఉంటాయి కదా. కనీసం ఎజెండాలో కొట్ట పెట్టలేదండి. 10 రోజులకి ఆశీర్వాద అయిపోయింది. ఆ ఎజెండాలో పెట్టింది క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మార్కెట్ ఆశీర్వాద ఇచ్చారు. మీరు ఈ రోజు అడుగుతున్నారు జరుగుతుంది. మున్సిపాలిటీ జనాల కోసం చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.